కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా అయితే కనుక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందిస్తోంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద అయితే ఉన్నాము. పిల్లలందరికీ కూడా అంటే ప్రతి వారం ఎలాంటి భోజనం పెడుతున్నారు ఏంటి అనేది అయితే కనుక ఒక మెనూయే ఇక్కడ వాళ్ళు ప్లేస్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ సోమవారం అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ. తర్వాత మంగళవారం పులిహోర, చట్నీ, ఉడికించినటువంటి గుడ్డు, రాగిజావ పౌష్టికాహారం. చాలామంది పిల్లలకి కూడా ఇళ్లలో కూడా అంత దొరకదు కాబట్టి స్కూళ్ళల్లో పాఠశాలల్లో మనకి ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది. బుధవారం అన్నం, కూరగాయ కూర అంటే ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, గుడ్డు ఫ్రై ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రతిరోజు గుడ్డు అనేది అయితే పిల్లలందరికీ అందించేటటువంటి ప్రక్రియలో అయితే కనుక అది కామన్గా కనబడుతూ ఉంది. తర్వాత చిక్కీ అయితే గురువారం చూడొచ్చు. మళ్ళీ వెజిటేబుల్ రైస్, ఏదైతే ఫ్రైడ్ రైస్ లాగా మనం వెజిటేబుల్ రైస్ పులావ్ తింటామో అలాంటి రైస్, తర్వాత బంగాళదుంప కుర్మా, తర్వాత మళ్ళీ ఎగ్ ఫ్రై, మళ్ళీ కామన్గా ఎగ్ అయితే ఉంటుంది. తర్వాత రాగిజావ. మళ్ళీ శుక్రవారం వచ్చినట్లయితే అన్నం, ఆకుకూరతో పాటు పప్పు, ఆకుకూర పప్పు, తర్వాత గుడ్డు ఫ్రై, చిక్కీ ఆబ్వియస్లీ. మళ్ళీ శనివారం ఒకసారి చూద్దాం. అన్నం, కూరగాయ, ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. తర్వాత స్వీట్ పొంగల్, అంటే శనివారం కాబట్టి ఆదివారం పిల్లలందరూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకునేలాగా ఒక స్వీట్ని అయితే కనుక అందిస్తున్నారు. మళ్ళీ రాగిజావ చూడొచ్చు మనం ఎంత పౌష్టికాహారం అంటే రాగిజావ చాలా వరకు కూడా ఎక్కడ తినే పరిస్థితి ఉండదు. అయితే పిల్లలందరికీ కూడా మనం చూసాం కదా ఆ మెనూ కార్డ్లో ఏదైతే కనపడిందో మనకి ఇవాళ ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఏముంది, రైస్తో పాటు మనకి ఆకుకూర పప్పు, ఎగ్ ఫ్రై అండ్ ఆల్సో సమదర్. అట్లా చూడొచ్చు మనం పిల్లలందరికీ కూడా ఆ వైట్ రైస్. అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి వైట్ రైస్ అంటే దొడ్డు బియ్యమే ఎక్కువగా గత 5 సంవత్సరాలుగా పిల్లలందరూ కూడా తినే పరిస్థితి అయితే ఉండేది. బట్ కానీ ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ ఏపీ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అయితే కనుక ఖచ్చితంగా మనం చూడొచ్చు సన్న బియ్యాన్నే తినడానికి ఎక్కువగా అయితే కనుక ఆస్కారం ఉంటుంది. సన్న బియ్యం ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు పిల్లలందరినీ కూడా వాళ్ళని కూడా అడుగుదాము. పాప ఏంటి రైస్ ఎలా ఉంది? సన్న బియ్యం పెడుతున్నారా మీకు? టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎగ్ రోజు పెడుతున్నారా? డే బై డే పెడుతున్నాం. ఓకే. సో నీకు ఎలా ఉంది? రైస్ బాగుందా? చాలా బాగుంది అక్క. ఓకే. లాస్ట్ 5 ఇయర్స్లో అప్పుడు బాగుండేదా లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. నువ్వు చెప్పమ్మా, ఏంటి ఏం తింటున్నావు? అన్నం తింటున్నావా? అన్నం సన్న బియ్యమే పెడుతున్నారా లేకపోతే ఎలా? సన్న బియ్యమే పెడుతున్నాం. సన్న బియ్యమే పెడుతున్నారు. చిక్కీ ఇస్తున్నారా? ఎగ్ పెడుతున్నారా డైలీ? చూస్తున్నాం కదా. అంటే వీళ్ళకి భోజనం తినే వాళ్ళ దగ్గర ఉన్నాం, ప్రస్తుతం మనం వడ్డించే దగ్గరికి వెళదాం. అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి? పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ డైలీ ఎగ్ ఉంటుంది. వైట్ రైస్ని కూడా అంటే ఏదైతే సన్న బియ్యం మట్టికే వాళ్ళకి తినేటటువంటి వెసులుబాటుని అయితే కల్పించారు. డైరెక్ట్గా మనం అక్కడ ఏదైతే వడ్డిస్తారో పిల్లలందరూ కూడా కూర్చున్నారు. ఎంత చక్కగా కూర్చున్నారో మనం చూడొచ్చు. పిల్లలందరూ యూనిఫామ్ వేసుకొచ్చి, అంటే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో ఇది కళాశాల కూడా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఆ టీచర్ కూడా కూర్చొని తింటున్న పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అంటే ఎంత చక్కగా వాళ్ళతో పాటు కలిసి కిందే కూర్చొని ఆ భోజనాన్ని కూడా వాళ్ళు ఇక్కడే తింటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతూ ఉంది. మనం కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అంటే ఈ స్టోరీని కవర్ చేయడానికి అయితే మనం ఒక ప్రభుత్వ పాఠశాలకు అయితే వచ్చాం కాబట్టి అక్కడ డైరెక్ట్గా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయనేది వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ మనం చిక్కీ, ఓకే అన్నం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వైట్ రైస్ అయితే చూడొచ్చు మనం గతంతో పోలిస్తే. ఒకసారి గరిటె ఇవ్వండమ్మా. ఒక్కసారి మనం చూడొచ్చు ఈ రైస్ ఎంత సన్న బియ్యం. ఆబ్వియస్లీ మనం ఇళ్లలో ఎలాంటి రైస్ తింటామో అలాంటి రైసే పిల్లలందరికీ ప్రభుత్వం ఇలాంటి రైస్ని పెడుతోంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రైస్ చాలా బాగుంది గతంతో పోలిస్తే అని చెప్తూ ఉన్నారు. ఆకుకూర పప్పు, మనం శుక్రవారం పూట ఏదైతే మెనూ చూసామో ఇప్పుడు ఆకుకూర పప్పు చాలా ఎమ్మిగా కనపడుతుంది. తినేటటువంటి పిల్లలందరికీ కూడా చాలా అంటే రుచిగా ఉంటే ఆబ్వియస్లీ తింటారు. గుడ్డు ఫ్రై చూస్తున్నాం కదా, ప్రతిరోజు ప్రతి వారంలో ప్రతిరోజు కూడా గుడ్డు అనేది కామన్ అనమాట. ఆ కామన్ అటువంటి ఆ ఎగ్ను కూడా మనం చూస్తున్నాము. ఎగ్ తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చి పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి చిక్కీ. ఈ చిక్కీ మీద ప్రాపర్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఆ లోగోతో పాటు ఖచ్చితంగా రాసింది. ఇది పీనట్కి సంబంధించి కూడా, అంటే ఈ చిక్కీ కూడా
చాలామంది పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు మెనూలో ఉండదు. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే ప్రతి బోర్డు మీద కానీ, బ్యాగుల మీద కానీ, పుస్తకాల మీద కానీ, ఆఖరికి చిక్కీ ప్యాకెట్స్ మీద కూడా జగనన్న బొమ్మ ఉండాల్సింది. కానీ ఇప్పుడు అది కాదు, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక నాయకుడికి జై కొట్టేది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్కి మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసే విధంగా అయితే కనుక దీనికి చిక్కీ మీద అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లోగో ఖచ్చితంగా ఉంది. నేను కూడా తీసుకుంటున్నాను ఒక ప్లేట్, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుందాం మనం కూడా. ఒకసారి నాకు కూడా పెడతారా? సో తీసుకుందాం. ఇదిగోండి నా కోసం ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంచారు. వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుందాం, మనం కూడా మాట్లాడదాం. సో అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే చాలామందికి అపోహ ఎంతో ఉంది, అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. వాళ్ళతో పాటు మనం కూడా తినే ప్రయత్నం అయితే చేద్దాము, వాళ్ళని కూడా అడుగుదాము ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎగ్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం అనేది నిజంగా అంత టేస్టీగా ఉందా లేదా? మనం ఇళ్ళల్లో తింటూ ఉంటాం ఆబ్వియస్లీ. ఎలా ఉంది ఈ పప్పు కూడా నిజంగా చాలా వేడిగా ఉంది. పిల్లలకి అప్పటికప్పుడు వేడిగా వడ్డించి తినిపిస్తున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో ఇక్కడ పాఠశాలలో టీచర్స్, మేనేజ్మెంట్ కూడా అంతే చక్కగా చూపిస్తున్న పరిస్థితి. నిజంగా అంటే నార్మల్గా మనం బయట మెస్లోనో ఎక్కడో తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో తిన్నట్టయితే ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎగ్ కూడా చాలా మంచిగా ఫ్రై చేశారు. చాలా దగ్గర అయితే కనుక ఎగ్కి సంబంధించి కూడా ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాము, అంటే కుళ్ళిపోయిన ఎగ్స్ అని అదే ఇదేని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. చాలా అంటే చాలా బాగుంది, పిల్లలందరూ కూడా తింటున్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా టీచరే ఉన్నారు. మేడం నమస్తే, మీ పేరు? నాగలక్ష్మి అండి. సో పిల్లలందరితో పాటు కూర్చొని ఎంతో చక్కగా భోజనం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా మీ పక్కనే కూర్చున్నారు. ఏంటండి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము తింటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటున్నారు. అందుకని ఓకే, మీతో పాటు అంటే పిల్లలు టేకన్ మీల్ పెరిగింది. ఓకే, అంతకుముందు ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? అంటే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు గతంలో. కానీ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూసి పర్సంటేజ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఇష్టంతో తింటూ ఉన్నారు యాక్చువల్గా. అంటే ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ మిడ్ డే మీల్స్ అన్నీ ఉన్నాయి కదండి, అందువల్ల రోల్ పెరిగింది. సో రైస్ ఎలా ఉందండి? అంటే గతంలో చాలా దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు సన్న బియ్యంతో రైస్ వండడం కానీ పిల్లలకి పెట్టడం అనిపిస్తుంది. సో అన్ని క్లాసుల వాళ్ళు ఇక్కడే తింటున్నారండి, సన్న బియ్యం వల్లే. ఓకే, మొత్తం ఎవరు తెచ్చుకోవట్లేదు ఇంటి దగ్గర నుంచి. లంచ్ బాక్స్ ఎవరు తెచ్చుకోవట్లేదు. సో లంచ్ బాక్స్కి నో చెప్పేశారు అందరూ. పిల్లలతో మాట్లాడిద్దాం. నాన్న ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది. ఎలా ఉంది రైస్? టేస్ట్గానే ఉంది, బాగుంది మిస్. రోజు కర్రీస్ బాగుంటాయి. రోజు ఎగ్ పెడుతున్నారా? ఎస్ మిస్, డైలీ ఎగ్ పెడతారు. ఓకే, 3 days చిక్కి 3 days రాగి జావా ఇస్తారు. రాగి జావ ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది మిస్. బెల్లం అది బాగా ఇస్తారు. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి? ఏ క్లాస్ నువ్వు? 10th మ్యామ్. 10th. షమీరా. సమీరా, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది మేడం. ఓకే, డైలీ పెడుతున్నారా అంతా? ఎస్ మేడం. టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు మేడం. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడతారా? మాట్లాడతారు మేడం. అంటే మాకు అర్థం కాకపోతే అడిగితే తెలుగులో చెప్తారు. టెక్స్ట్ బుక్లో కూడా తెలుగు రావడం వల్ల ఇంకా హెల్ప్. ఓకే, సో చూడొచ్చు. పాప నువ్వు ఏ క్లాస్? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, ఎలా ఉంది? సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా చెప్తున్నారా? సబ్జెక్ట్స్ అన్నీ బాగున్నాయి. ఇంగ్లీష్ ఒకవైపు, తెలుగు ఒకవైపు కాబట్టి చాలా మనకేమన్నా తెలియకపోతే అలాగేమన్నా ఉంటే కనుక అందులో చూసుకుంటే ఇంకా యూస్ఫుల్ అవుతుందండి. సో ఫుడ్ విషయానికి వస్తే ఎలా ఉంది? అన్ని డైలీ ఐటమ్స్ కూడా ఒక్కొక్కసారి ఎగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి చిక్కీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. డైలీ ఎగ్ ఉంటుంది, శనివారం ఎగ్ ఉండదు. చిక్కీ 3 daysకి 3 daysకి ఉంటుంది. రాగి జామ్ ఉంటుంది 3 daysకి 3 days. ఇంకా రైస్ విషయానికి వస్తే సన్నబియ్యం వస్తుంది. డైలీ ఒక వెరైటీ కర్రీ వస్తుంది. ఓకే, సో అంతకుముందు బాగుండేదా ఫుడ్? జెన్యూన్గా నువ్వు చెప్పు. అంటే అందరూ ఏదో ట్రోల్ చేయడం అలా ఇలా కాకుండా జెన్యూన్గా నీ నోట్తో నువ్వు చెప్పు. అంతకుముందు బాగుండేదా, ఇప్పుడే బాగుంటుందా ఫుడ్? ఇప్పుడు బాగుంది మేడం. అంటే ఇప్పుడు ఇంకా సన్నబియ్యం వచ్చింది కాబట్టి ఇంకా క్వాలిటీ ఉంది కాబట్టి బాగుంది మేడం. ఓకే, డైలీ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తారా మీ అందరూ? ఆ, మాట్లాడుకుంటారా? ఏదో ఒకసారి మాట్లాడతావా? అంటే కొంచెం ఓకే ఓకే. సో చూడొచ్చు, అంటే ఇదిగో మనకి అందరూ పిల్లలందరూ కూడా అంటే 10th grade నుంచి కూడా 6th, 5th, 4th అన్ని క్లాసెస్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. పాప నువ్వే క్లాస్? 6th క్లాస్. 6th క్లాసా? ఏంటి నీ పేరేంటి? నిర్మల. నిర్మల.
ఓకే, అన్నం ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంట్లో వండుకున్నట్టే ఉందా? సన్న సన్న బియ్యం ఎంత బాగుంది. ఓకే, చిక్కీ ఇస్తున్నారా నీకు? ఇస్తున్నారు. చిక్కీయా? ఎక్కువ ఏది ఇష్టపడతావు? ఎగ్ పెట్టి ఎగ్. డైలీ ఎగ్ పెడుతున్నారా? ఓకే, ఫైన్. అయితే మనం ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఛార్జ్ ఎవరున్నారో నెహ్రూ గారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడ డైలీ ఎంతమంది స్టూడెంట్స్ పర్సంటేజ్ మనకి ఉంటుంది, అసలు పిల్లలందరూ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఆయన మాట్లాడి. నమస్తే సార్, ఏంటి ప్రభుత్వ పాఠశాలనా ఇది, లేకపోతే అసలు నిజంగా చూస్తే షాక్ అవ్వచ్చు చాలామందికి. ఏంటి ఇళ్లలో కూడా ఇంత పౌష్టికాహారంతో కూడినటువంటి ఫుడ్ ఎవరు పెట్టరు, అంత స్తోమత లేకుండా. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పిల్లలందరికీ కూడా ఇంత మంచి ఆహారం పెట్టడం కానీ, వైట్ రైస్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి పథకాల ద్వారా ఈ పథకాలు మనకి ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఖచ్చితంగా సన్న బియ్యం ఎప్పుడైతే మనకి ప్రభుత్వం తీసుకొచ్చిందో పిల్లల్లో తినేవారి యొక్క సంఖ్య బాగా పెరిగింది. ఉదాహరణకి గతంలో అయితే 90 మంది మాత్రమే తినేవాళ్ళు. మరి ఈ రోజున సుమారుగా తరగతి గదిలో ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతున్నారో అంతమంది పిల్లలు కూడా తినేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఇష్టపూర్వకంగా తింటున్నారు. రెండవది మధ్యాహ్నం వేడివేడిగా ఉండటం వల్ల పిల్లలకి ఎక్కువగా పౌష్టికాహారంతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా వారంలో ఒక 3 రోజులు మనం రాగి జావ ఇవ్వటం ద్వారా ఆడపిల్లల్లో ఇమ్యూనిటీ ప్లస్ రక్తహీనత లేకుండా చేయడానికి బాగా సహకరిస్తుంది. కాబట్టి ఈ రాగి జావ కానీ చిక్కీ ఒకటి, రాగి జావ ఒకటి, వాళ్ళలో ఫోలిక్ యాసిడ్ని పెంపొందించడం, అలాగే ఐరన్ని ఎక్కువగా పెంపొందించడం వల్ల హెమోగ్లోబిన్ శాతాన్ని పెంపొందించడానికి, ప్రోటీన్ శాతం పెంచడానికి ఏమో పప్పులు ఇస్తున్నారు. అదేవిధంగా మినరల్స్ అవన్నీ రావడానికి ఆకుకూర పెడుతున్నారు. ఇంకా బాగా బలవర్ధకంగా ఉండడానికి ఒక్కోసారి బాయిల్డ్ ఎగ్, తర్వాత ఫ్రైడే వచ్చేసి మనకి బాగా ఫ్రై చేసినటువంటి ఎగ్ వల్ల ఏమవుతుంది, మంచి టేస్టీగా ఉన్నటువంటి ఫుడ్ని వాళ్ళు అందుకున్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే ప్రత్యేకంగా పిల్లలు కూడా దానికి అవధులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉదయం లేచి 7 గంటలకు లేచి పాపం పిల్లల కోసం క్యారేజీ పెడితే అదంతా చల్లారిపోయి పిల్లలు కొంత తినలేక ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఆనందంగా వేడివేడి అన్నం పెడుతుంటే పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, వాళ్ళ యొక్క శ్రమ తగ్గుతుంది, దాంతోపాటు వాళ్ళ ఎకానమీ కూడా తగ్గుతుంది. వాళ్ళకి రోజు తెచ్చుకోవాల్సిన కూరగాయల రేట్లు మీకు తెలుస్తూ ఉంది, ఒక్కోసారి మిన్నండిపోతున్నాయి ఆకాశాన్ని. కానీ అలాంటిది లేకుండా వాళ్ళ కూరగాయలు కానీ, అదే సన్న బియ్యం కొనాలంటే వాళ్ళ దరిదాపుగా 50 నుంచి 70 రూపాయల వరకు ఒక కేజీ ఉంది. అలాంటి తమ పిల్లలకి మంచి ఆహారాన్ని సన్న బియ్యం ద్వారా పిల్లలు ఇంట్రెస్ట్తో బాగా తినడం వల్ల ఏమవుతుందంటే మాకు వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటే ఒక దృఢమైనటువంటి విద్యార్థి మంచిగా చదువుకోవడానికి బాగుంటుంది. అది రిజల్ట్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆటలకు కానీ ఇంకా పాటలకు కానీ ఇప్పుడు పెట్టేటువంటి ఇంటర్నేషనల్ యోగా డేకి కానీ ఎక్కువగా బెండ్ అవడానికి అన్నిటికీ కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి యోగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఇవన్నీ ఉండటం వల్ల చాలా చక్కగా మా పాఠశాలకి రిజల్ట్ పెంచడానికి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా ప్రభుత్వ పాఠశాలని ఖచ్చితంగా ఏదైతే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అయితే కనుక దీన్ని నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ భోజనానికి సంబంధించి కూడా సన్న బియ్యమే వాళ్ళకి వేడివేడిగా మధ్యాహ్నం సమయంలో 12:30కి ఎగ్జాక్ట్గా అందరికీ కూడా అందిస్తూ ప్రతిరోజు ఎగ్ని కూడా ఇస్తూ కొన్నిసార్లు ఏదైతే రాగి జావ కానీ చిక్కీ మీద కూడా నిజంగా వాళ్ళందరి రియాక్షన్ ఈజీగా అయితే మనం చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళందరితోనే మాట్లాడించింది. అందరూ కూడా వాళ్ళ జెన్యూన్ రియాక్షన్స్ కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య, బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.